వెల్కమ్ టు లైఫ్ లైన్. అవాంఛిత రోమాలకు ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉందో వివరించడానికి టీవీ9 స్టూడియోలో ఉన్నారు అనూస్ క్లినిక్ అండ్ సలూన్ డైరెక్టర్ అనురాధ గారు. అనురాధ గారితో మాట్లాడాలనుకునే వారు 66660337 లేకపోతే 66660338కి కాల్ చేయొచ్చు. హలో అండి. ఈ జీరో హెయిర్ ఛాలెంజ్ అంటే ఏంటి? జీరో హెయిర్ ఛాలెంజ్ హెయిర్ ఏరియాలో అయితే ఉంటుందో ఆ ఏరియాలో కంప్లీట్గా ట్రీట్మెంట్ అంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్తో కంప్లీట్గా హెయిర్ రిమూవ్ చేయడాన్ని, అంటే మనకు థిక్ హెయిర్ అలాగే థిన్ హెయిర్ ఉంటుంది, గ్రే హెయిర్, కొంతమంది తెల్ల వెంట్రుకలు కూడా ఉంటాయి. సో కంప్లీట్గా రిమూవ్ చేయడాన్ని మేము జీరో హెయిర్ ఛాలెంజ్ అంటాం. సో ఈ ఛాలెంజ్కి ఎంతమంది రెడీ ఉండొచ్చు అంటారు? ఈ ఛాలెంజ్ కంటే ఏ వయసులో వాళ్ళకైనా మేము ఈ జీరో హెయిర్ ఛాలెంజ్ ఇవ్వచ్చు. అది అంటే మామూలుగా ఒక సర్టన్ ఏజ్ నుంచి ప్యూబర్టీ తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటాము. సో ఇది అందరికీ కూడా మేము కంప్లీట్గా అంటే మా దగ్గర ఉన్న ఒక అనూస్లో ఉన్న ఒక ఎక్స్క్లూజివ్ టెక్నాలజీని ఉపయోగించి ఇది కంప్లీట్గా థిన్ హెయిర్ థిక్ హెయిర్ అన్నీ కూడా సంపూర్ణంగా కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ట్రీట్మెంట్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటారు? ట్రీట్మెంట్ కాంబినేషన్స్ దీంట్లో మామూలుగా మనము చూసుకున్నట్టయితే మార్కెట్లో అన్ని లేజర్స్ అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్గా హెయిర్కి సంబంధించినవి అన్ని ప్లేసెస్లో కూడా లేజర్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్స్తో ఓన్లీ థిక్ హెయిర్ మట్టుకే, అంటే ఈ హెయిర్ మెలనిన్ అంటే మన హెయిర్లో ఉండే మెలనిన్ గుండా ఈ లేజర్ రేస్ ట్రావెల్ చేసి రూట్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది లేజర్లో. సో మనం ఎలాంటి లేజర్ ఉపయోగించినప్పటికీ ఓన్లీ కొంతవరకే ఏదైతే థిక్ డార్క్ ఉంటుందో ఆ హెయిర్ మట్టుకే రెస్పాండ్ అవుతుంది, మిగతా హెయిర్ రెస్పాండ్ అవ్వదు. మనం ఎంత బెస్ట్ లేజర్ ఉపయోగించినా కూడా దానివల్ల వచ్చే ఫలితం అందుకని దీన్ని రిడక్షన్ అంటాము, రిమూవల్ అనే పదం ఉపయోగించడం జరగదు. వేరేజ్ మేమేం చేస్తామంటే ఈ లేజర్ని ఉపయోగించి ఎంతవరకు అయితే రెస్పాండ్ అవుతుందో థిక్ హోట్స్ హెయిర్ దాన్ని తగ్గించి మిగతా మిగిలిపోయిన హెయిర్ అందుకే కూడా అనూస్లో ఒక ఐబీ ప్రోబ్ అనే ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ ఉంది. దీన్ని ఉపయోగించి కంప్లీట్గా అంటే దీంట్లో థిన్ హెయిర్ చాలా ఫైన్గా కనిపించే హెయిర్ తెల్ల వెంట్రుకలు ఎవరికైనా ఉన్నట్టయితే అవి కూడా, ఎందుకంటే తెల్ల వెంట్రుక లేజర్తో రెస్పాండ్ అవ్వవు కాబట్టి కంప్లీట్గా రిమూవ్ చేస్తాం కాబట్టి జీరో హెయిర్ ఛాలెంజ్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. అంటే ఏ వయసులో వాళ్ళు తీసుకోవచ్చు అంటారు ఈ ట్రీట్మెంట్? ఈ ట్రీట్మెంట్ మామూలుగా అంటే ఒకసారి విమెన్కి అయినట్టయితే ఒకసారి మెచ్యూర్ అయిన తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్స్ సెట్ అయిపోయిన తర్వాత అంటే హార్మోన్స్ కూడా సెట్ అవుతాయి బాడీలో కాబట్టి సో ఇది ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేసి అన్ని వయసులో వాళ్ళు తీసుకోవచ్చు. అంటే జనరల్గా ఏంటంటే టీనేజ్లో స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం, కొద్దిమందికి అప్పుడు ఉండదు, మధ్య వయసులో అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ హెయిర్ గ్రోత్ పెరిగే వాళ్ళు ఉంటారు. అలాగే మెనోపాజ్లో కూడా హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కొత్త గ్రోత్ వస్తుంది. చాలామందికి అప్పటిదాకా ఉండదు, మెనోపాజ్లో చిన్ పైన అప్పర్ లిప్ పైన కూడా హెయిర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మెనోపాజ్లో ఆ ఏజ్లో ఎందుకు అనుకొని వదిలేసినట్టయితే అవి తెల్లగా మారిపోయి మళ్ళీ కలర్ కూడా పోయి తెల్ల వెంట్రుకలాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఉమెన్ ఎక్కువగా ఇట్లాంటి హెయిర్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అన్ని ఏజ్ల వాళ్ళు ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారు. శేషు కువైట్ నుండి కాల్ చేశారు. శేషు గారు కాల్ డ్రాప్ అయినట్లుంది. అంటే ఏ కారణాల వల్ల అప్పర్ లిప్ కానీ చిన్ కానీ లేదా ఫేషియల్ హెయిర్ అనేది వస్తుందంటారు? దీనికి మామూలుగా హెరిడిటరీ మెయిన్ రీజన్ అండి. అంటే మన బాడీలో ఉండే మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్ హార్మోన్స్ వల్ల ఈ హెయిర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది హెరిడిటరీ వల్ల వచ్చే ప్రాబ్లం మేజర్గా. ఇదే కాకుండా పీసీఓడి లాంటివి సర్టన్ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల, అలాగే ఒక్కొక్కసారి ఈస్ట్రోజన్ లెవెల్ థైరాయిడ్ లాంటివి బాగా లో అవ్వడం వల్ల, ఈ రీజన్స్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ రావచ్చు. మరి ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఎలా ఉపయోగపడుతుంది? రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటారు? ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే మామూలుగా ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి మా దగ్గర టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. అలాగే ఈ అవసరం అనుకుంటే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ డాక్టర్స్ రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ అది ఇస్తూనే ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళకి కొంచెం లాంగ్ పట్టొచ్చు. అంటే రిజల్ట్స్ నార్మల్గా ఏ ప్రాబ్లము లేని వాళ్ళకి తగ్గే సమయం కంటే వీళ్ళకి ఒక 2-3 టైమ్స్ ఎక్కువ పడుతుంది అనమాట నెంబర్ ఆఫ్ సెషన్స్. సో అలా ట్రీట్మెంట్ ఇచ్చి కంప్లీట్గా పీసీఓడి లాంటివి హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళలో కూడా కంప్లీట్గా తగ్గించడం జరుగుతుందన్నమాట. మనం చూసినట్టయితే పీసీఓడి ఉన్న వాళ్ళలో మనకి హెయిర్ ఎక్కువగా అన్వాంటెడ్ అంటే మనకి స్కిన్ మీద బాడీ మీద హెయిర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్కాల్ప్ మీద హెయిర్ కంప్లీట్గా రాలిపోతూ ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది. అలాగే వెయిట్ ఎక్కువగా ఉంటుంది, స్కిన్ చాలా డ్రైగా ఏజ్డ్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ ఓవరాల్ టోటల్ బాడీ మీద ఉంటుంది అనమాట. అలాంటి రైట్. మరో కాల్ ఉన్నారు, ప్రసాద్ గారు. హలో, మాట్లాడండి. అనురాధ గారు ఉన్నారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ గారు, చెప్పండి. అంటే నాకు కొంచెం ఇక్కడ చెస్ట్ పైన కొంచెం హెయిర్ వచ్చింది మ్యామ్. ఓకే అండి. అంటే చెస్ట్ పైన షోల్డర్ పైన. ఓకే.
అంటే అది ఎలా చేయాలనేసి కొంచెం మీకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ప్రసాద్ గారు. మీకు ఏంటంటే కంఫర్టబుల్గా మీరు మామూలుగా కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ ఇస్తాము, అవసరం అనుకుంటేనే ఐబీ ప్రో ప్లాన్ చేస్తాము. లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా మీకు ఆ థిక్నెస్ తగ్గిపోతుంది, సో సరిపోతుంది అనుకుంటే మీరు ఇంకా ఆపేయచ్చు. దానికి మీకు ఒక 4 to maximum 8 ట్రీట్మెంట్స్ లోపల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది మీకు సింపుల్గా అయిపోతుంది, అంటే ఎక్కువ సమయం కూడా పట్టదు. నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా మీకు ఒక 6 to 8 లోపల మీకు షోల్డర్స్, చెస్ట్ మీద హెయిర్ చాలా మటుకు తగ్గించేయచ్చు. మీరు కంప్లీట్ రిమూవల్ కావాలనుకుంటే అప్పుడు కాంబినేషన్ ప్రోగ్రామ్ పెడతాము. మీకు దగ్గరగా ఉన్న సెంటర్కి మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే మేము కంప్లీట్గా మీకు ఎస్టిమేషన్ అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మిడిల్ ఏజ్డ్ వారిలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, దానికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మిడిల్ ఏజ్ వాళ్ళలో ట్రీట్మెంట్ మామూలుగా అంటే అందరికీ ఇచ్చే ట్రీట్మెంటే, అంటే కాంబినేషన్ ప్రోగ్రామే పెడతాం మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా. అయితే మిడిల్ ఏజ్లో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వల్ల గ్రోత్ రావచ్చు, లేదా అది యంగ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు మిడిల్ ఏజ్లో వచ్చి ప్రాబ్లము. ఎందుకు మిడిల్ ఏజ్లో ఎక్కువగా వస్తూ ఉంటారంటే అది మళ్ళీ అంటే సర్టన్ ఏజ్ తర్వాత 55-50 క్రాస్ అయిన తర్వాత అది మెల్లగా గ్రే హెయిర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలాంటి హెయిర్ మనకి జనరల్గా అప్పర్ లిప్ మీద, ఫేస్ మీద ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మిడిల్ ఏజ్లో కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళ హెయిర్ థిక్నెస్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ షెడ్యూల్ చేస్తాం అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళకి అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా కూడా చూస్తాము. అలాంటి సిమ్టమ్స్ ఏమీ లేకపోయినట్టయితే డైరెక్ట్గా ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ మొదలుపెట్టి మేము కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసి, అంటే థిక్నెస్ని బట్టి కొన్ని కేసెస్లో అసలు లేజర్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఐబీ ప్రోబ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కొన్నిట్లో మట్టు కొన్ని ఇనిషియల్గా 3 to 5-6 నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా మొదట్లో లేజర్ ఇస్తాం. లేజర్తో రెస్పాండ్ అయ్యే హెయిర్ ఉందా లేదా అనేది ముందు ఫస్ట్ అసెస్ చేస్తాం. ఆడవారిలో ప్రెగ్నెన్సీ టైంలో చేంజెస్ రావడం, లేదా డెలివరీ తర్వాత ఆ చేంజ్ అలానే ఉండిపోవడంలో హెయిర్ గ్రోత్ కూడా ఒకటి, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కూడా. మరి అలాంటి వారికి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే మామూలుగా ఇది పర్టికులర్గా మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఇవ్వచ్చు అనమాట. అంత సేఫ్ ప్రొసీజర్, అంటే లేజర్ ఇవ్వడం జరగదు ప్రెగ్నెన్సీలో, కానీ ఐబీ ప్రోబ్ టెక్నాలజీ అనేది ఈవెన్ ప్రెగ్నెన్సీలో 9th month వరకు కూడా సేఫ్గా ఇచ్చే ప్రోగ్రామ్. ఈవెన్ అబ్డామిన్ మీద కూడా ఇవ్వచ్చు, అంత సేఫ్ ప్రొసీజర్ ఇది. సో ఇది FDA అప్రూవల్ ఉన్న ట్రీట్మెంట్, ప్రూవెన్ ట్రీట్మెంట్ సేఫ్టీ పరంగా. సో అలాంటి వాళ్ళకు కూడా మేమేంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఇమీడియట్గా డెలివరీ తర్వాత గెస్ట్ కన్వీనియంట్ బట్టి రాగలిగితే వెంటనే స్టార్ట్ చేస్తాం. కొంత గ్యాప్ తీసుకొని వచ్చే వాళ్ళు, లాక్టేషన్ అది కంప్లీట్ అయ్యాక వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇది మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. కాకపోతే థిక్ హెయిర్, చాలా కోర్స్ హెయిర్ ఉన్న వాళ్ళు మటుకు ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాతనే స్టార్ట్ చేస్తాం లేజర్ ప్రొసీజర్. ఒక నార్మల్ పర్సన్కి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి అంటారు? డ్యూరేషన్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ డ్యూరేషన్? అంటే నార్మల్ పర్సన్కి ఎవరికైనా కూడా ట్రీట్మెంట్ డ్యూరేషన్ జనరల్గా 15 daysకి ఒకసారి ఇస్తూ ఉంటాం. అయితే మా దగ్గర ఏంటంటే డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకసారి కంప్లీట్గా ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మేము వెయిట్ చేయడం జరగదు. గ్రోత్ ఎలా వచ్చినట్టు తీసేస్తూ పోతాం అనమాట. అంటే గెస్ట్ కన్వీనియంట్ బట్టి గెస్ట్ ఎప్పుడు ఇబ్బంది ఫీల్ అవుతే కొంచెం గ్రోత్ కనిపించగానే వచ్చేయమని చెప్తాం, రాగానే కంప్లీట్గా తీస్తూ పోతాం. అంటే హెయిర్ సైకిల్ యాక్టివ్గా ఉన్నప్పుడు అలా తీస్తూ పోతూ ఉంటే ఫలితాలు చాలా బాగుంటాయి. లేదు నెంబర్ ఆఫ్ కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ రీజన్తో కొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎన్రోల్ చేసుకుంటారు. అలాంటి నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎన్రోల్ చేసుకున్నప్పుడు 15 days గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ గెస్ట్ కంప్లీట్గా ఉన్న హెయిర్ రిమూవ్ చేయాలి కాబట్టి ఒక 15 daysకి ఒక హెయిర్ సైకిల్ ఉంటుందన్నమాట. సో అలా కంప్లీట్గా రిమూవ్ చేస్తూ అన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్లో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ హెయిర్ తగ్గుతుందో అంత పర్సెంటేజ్ హెయిర్ తగ్గించేస్తడం జరుగుతుంది అనమాట. అసలు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఈ ట్రీట్మెంట్ అంటే జనరల్గా మనకి ఫేషియల్ ఏరియాని, అంటే అప్పర్ లిప్, చిన్ పైన, సైడ్ ఫేస్, అలాగే మనకి ఈ బ్లో లైన్ అంటాం దీన్ని, సో బిలో నెక్ దగ్గర, అలాగే హెయిర్ లైన్లో కూడా చాలామంది ఫోర్ హెడ్ పైన కూడా హెయిర్ ఉంటుంది. ఇవి కాకుండా మామూలుగా జనరల్గా ఫేస్ చేసే అండర్ ఆర్మ్స్, హ్యాండ్స్, లెగ్స్, దెన్ అబ్డామిన్, చెస్ట్, ఇలాంటివన్నీ ఏరియాస్లో కూడా థైస్, లెగ్స్ అన్ని ఓవరాల్ బాడీలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈవెన్ బికినీ ఏరియాలో కూడా పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎన్ని రోజుల కల్లా ఈ హెయిర్ గ్రోత్ ఆగిపోతుందంటారు? ట్రీట్మెంట్ మొదలు పెట్టాక ఎవ్రీ 15 daysకి, ఎవ్రీ సైకిల్ అంటే 15 daysకి హెయిర్ గ్రోత్ వస్తూ ఉంటుంది. సో మేము ఒకసారి ట్రీట్మెంట్ చేశాక సేమ్ హెయిర్ గ్రో అవ్వదు. అంటే 2-3 cyclesకి ఒక రిపీటెడ్ ట్రీట్మెంట్ అయిన హెయిర్ మళ్ళీ గ్రో బ్యాక్ అవుతూ ఉంటుంది. సో ఇలా కొన్ని ట్రీట్మెంట్స్, ఎవ్రీ ట్రీట్మెంట్తో మనకు కొంత పర్సెంటేజ్, ఒక 5%, 7% అలా హెయిర్ తగ్గిపోతూ వస్తుంది. కొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్లో అంటే ఒక 10-15 ట్రీట్మెంట్స్ కంప్లీట్ చేసేసరికి కంప్లీట్గా మోర్ దెన్ 50% తగ్గిపోతుంది. సో క్లియర్గా మనకి విజిబుల్గా తెలుస్తూ ఉంటుంది గెస్ట్కి తగ్గిపోతుంది హెయిర్ అనేది.
ఉంటుంది. సో అలా ఏంటంటే ఒక 1 year పీరియడ్లో ఒక 4 months అటు ఇటుగా తగ్గిపోతుంది కంప్లీట్గా అనమాట. సో అది అటు ఇటుగా ఎందుకంటే మనకి హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు, లేదా ట్విన్ ఫాలికల్స్ అని ఉంటాయి, అది ట్వైస్ మనం ఫాలికల్ని డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఏంటంటే కొంచెం అటు ఇటుగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇలా హెయిర్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? హెయిర్ గ్రో అయ్యే ఛాన్సెస్ మనకు ఒకసారి డిస్ట్రాయ్ అయిన ఫాలికల్ ఎప్పుడూ కూడా మళ్ళీ ఫ్యూచర్లో హెయిర్ గ్రో అవ్వడం అంటూ జరగదు. రేర్గా ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఓవరాల్గా బాడీ మీద అక్కడక్కడ కొద్దిగా హెయిర్ రావచ్చు, కానీ ట్రీటెడ్ ఏరియాలో మట్టు కంప్లీట్గా ఒకసారి డిస్ట్రాయ్ అయిన ఫాలికల్ భవిష్యత్తులో ఎప్పుడూ గ్రో అవ్వదు. ఈ పర్టికులర్గా ఐబీప్రూవ్ అనేది FDA అప్రూవల్ ఉన్న ప్రోగ్రామ్ ఇది. దిస్ ఈస్ కాల్డ్ కంప్లీట్ రిమూవల్ అప్రూవల్ ఉంది దానికి. సో ఇప్పటి వరకు మేము ఇచ్చిన కేసెస్లో ఏది కూడా డిస్ట్రాయ్ అయిన ఫాలికల్ రీగ్రోత్ అయిన కేసెస్ ఏవీ లేవు. విమెన్లో PCOD సమస్య ఉన్న వాళ్ళు ఏ ఏజ్ నుండి ట్రీట్మెంట్కి రావచ్చు అంటారు? PCOD ఉన్న సమస్య ఉన్న వాళ్ళు ఏజ్ వాళ్ళైనా అంటే రైట్ ఫ్రమ్ మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా తీసుకోవచ్చు. అయితే ఏంటంటే PCOD సమస్యను కంట్రోల్లో ఉంచుతూ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే మాకు నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే దాని సమస్యను తగ్గించడానికి పాసిబుల్ అవుతుంది. సో అందుకని మేము ఏం చేస్తామంటే మా ఇన్ హౌస్ డాక్టర్స్ హెల్ప్తో ఫస్ట్ రిఫర్ చేసి సో వాళ్ళ గైడెన్స్తో ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినట్టయితే అలాంటి వాళ్ళలో కూడా తగ్గించవచ్చు. మామూలుగా PCOD ఉన్న వాళ్ళలో హెయిర్ సుటిజం ఎక్కువగా అంటే హెయిర్ గ్రోత్ వస్తూనే ఉంటుంది. సో అది కంట్రోల్లో ఉన్నప్పుడు కొత్త హెయిర్ రావడం తగ్గుతుంది, ఉన్న హెయిర్ను మట్టు కంపల్సరీగా ఈ కాంబినేషన్ లేజర్ ఐబీప్రో ప్రోగ్రామ్ కాంబినేషన్తోనే కంప్లీట్గా తగ్గించడం జరుగుతుంది. బట్ నార్మల్ కేసెస్తో చూసుకుంటే వీళ్ళకి 2-3 times ఎక్స్ట్రా ట్రీట్మెంట్ పడుతుంది అనమాట, సమయం కూడా ఎక్కువ పట్టొచ్చు. అంటే నార్మల్గా 1 year 3-4 months అటు ఇటుగా తగ్గిపోతుంది. అరౌండ్ 6 to 8 months నుంచి మాకు వాళ్ళ కేసెస్ని బట్టి కొన్నిటికి 16 months వరకు పట్టొచ్చు జనరల్గా, కానీ PCOD ఉన్న వాళ్ళు దాదాపు 2 years దాకా కూడా పట్టొచ్చు. సో హెయిర్ గ్రోత్ కంప్లీట్గా తగ్గే వరకు ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేస్తాం. అంటే ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఏమన్నా ప్రిపరేషన్ ఉంటుందా? బికాస్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు పలానా ప్రోడక్ట్స్ వాడకుండా కొన్ని రోజులు అనేది ఏమన్నా ఉంటుందా? ట్రీట్మెంట్ ముందు డిస్టర్బ్ చేయకూడదు. హెయిర్ రిమూవ్ చేసి వచ్చినట్టయితే ట్రీట్మెంట్ ఇవ్వడానికి సాధ్యం కాదు. సో ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఏంటంటే హెయిర్ గ్రోత్ నార్మల్ హెయిర్ గ్రోత్తో రావాలి. వచ్చినప్పుడు చూసి ఎంత థిక్ హెయిర్ ఉంది, ఎంత థిన్ హెయిర్ ఉంది, ఎంత ఉంది క్వాంటిటీ ఆఫ్ హెయిర్, ఎలా ప్లాన్ చేయాలనేది మాకు కరెక్ట్గా అసెస్మెంట్ ఉంటుంది హెయిర్ పైన. సో దాన్ని బట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లేజర్ సూట్ అవుతాయి వాళ్ళకి, ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తర్వాత ఐబీప్రో చేంజ్ చేయాలనేది ఒకటి అసెస్ చేస్తాము. కానీ రెస్పాన్స్ని బట్టి కూడా కొన్ని లేజర్ ఇచ్చాక ఇంకా థిక్ హెయిర్ లేదనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఐబీప్రోబ్ కన్వర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో గ్రోత్ ఒకటి కంప్లీట్గా ఉన్నప్పుడే రావాలి. రెండవది ప్రతిసారి కూడా ఇన్ బిట్వీన్ వచ్చేటప్పుడు లేజర్ గ్రోత్ రిమూవ్ చేయకూడదు. లేజర్కి అయితే రిమూవ్ చేసి వచ్చినా పర్వాలేదు, షేవ్ చేసుకొని వచ్చినా సెకండ్ థర్డ్ ట్రీట్మెంట్కి. కానీ ఒకసారి ఐబీప్రోబ్ స్టార్ట్ చేశాక హెయిర్ అలాగే ఎంత గ్రోత్ ఉంటే అంత అలాగే వచ్చేయాలి, రిమూవ్ చేయడానికి వీల్లేదు. అది మేము ఐబీప్రోబ్ అనే స్పెషల్ టెక్నిక్ ద్వారా, ఇది చాలా ఫైన్ ప్రోబ్ అంటే ఇన్విజిబుల్గా ఇలా పట్టుకుంటే కనిపించదు మనకి. సో అది అంత తిన్గా ఉంటుంది, అసలు ఇలా ప్రోబ్ చేసినప్పుడు తెలియదు సెన్సేషన్ కూడా మన స్కిన్కి, అంత ఫైన్ ప్రోబ్ అనమాట. ఇంటెన్సిటీ పాస్ చేసినప్పుడు జస్ట్ టిప్పుకు మట్టుకే కొద్దిగా చీమ కుట్టినట్టుగా తెలుస్తుంది అనమాట. సో మిగతాదంతా ఇన్సులేషన్ ఉంటుంది కాబట్టి అప్పర్ లేయర్స్ అన్నీ చాలా సేఫ్గా ఉంటాయి. మచ్చలు గుంటలు పడ్డం కానీ మనకి ఎలక్ట్రాలసిస్లో మనం విన్నట్టుగా సమ్ ప్రాబ్లమ్స్ ఏమీ ఐబీప్రోబ్లో ఉండవు. మామూలు ఎలక్ట్రాలసిస్ ప్రొసీజర్లో మచ్చలు గుంటలు పడడము ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. అవి కూడా ఓన్లీ థిక్ హెయిర్ ట్రీట్ చేయడానికి అవుతుంది ఎలక్ట్రాలసిస్తో, థిన్ హెయిర్ ట్రీట్ చేయడానికి అవ్వదు. బయట మార్కెట్లో మనం అన్ని చోట్ల ఉన్నది ఎలక్ట్రాలసిస్ ప్రొసీజరే. అయితే అనూస్లో మట్టుకు ఎక్స్క్లూజివ్గా ఇది మా ఐబీప్రో ట్రీట్మెంట్ని మేము ఉపయోగించడం జరుగుతుంది. దీంతో ఏంటంటే కంప్లీట్గా హెయిర్ అనేది ఓన్లీ మా దగ్గర మట్టుకే ఇది సాధ్యమవుతుంది, ఇలా కంప్లీట్ ఈ కాంబినేషన్లో ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది. రైట్. నాగలక్ష్మి కొత్తపేట నుండి కాల్ చేశారు. నాగలక్ష్మి గారు. హలో మేడం. నాగలక్ష్మి గారు చెప్పండి అమ్మా. మా పాపకి 9 years మేడం. ఓకే అమ్మా. అప్పర్ లిప్ మీద హెయిర్ వస్తుందండి. ఓకే. ఏం చేయాలి మేడం? అదే కడుపుతాము చేస్తాను. మీకు ఇప్పుడే ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదండి. పాప మెచ్యూర్ అయ్యాక మీరు తీసుకొచ్చినట్టయితే మేము ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు. సో మేడం పాప చిన్న ఏజ్ లోనే తిక్కుగా ఉంది కదా మేడం, వరీ చేయకండి. చిన్న ఏజ్లో తిక్కుగా ఉన్నా కూడా కంప్లీట్గా తగ్గించవచ్చు, వరీ చేయాల్సిన పని లేదు. కాకపోతే పాప వయసు ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి అవ్వదు. మీరు మెచ్యూర్ అవ్వగానే పాపను తీసుకొచ్చినట్టయితే మేము ట్రీట్మెంట్ మొదలు పెట్టవచ్చు. ఒకసారి ట్రీట్మెంట్ మొదలు పెట్టామంటే ఇంకా హెయిర్ కనిపించదు అప్పర్ లిప్ మీద, కంప్లీట్గా తగ్గించేయచ్చు. చూడడానికి కూడా అట్లా కనిపిస్తుంది కదా, గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అట్లా ఉంటే మీరు ఇంకా మ్యాక్సిమం మీరు చేయగలిగింది ఏంటంటే, అంటే చిన్న ఏజ్ కాబట్టి బ్లీచ్ కూడా అడ్వైస్ చెయ్యం ఇప్పుడు, మీరు న్యాచురల్గా వదిలేయాల్సిందే ఆ హెయిర్ని. కొద్దిగా మీరు మెచ్యూర్ అండి ఇంకొక 2-3 years తర్వాత ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. 3-4 yearsలో పాప మెచ్యూర్ అయ్యాక తీసుకొచ్చేసేయండి. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా లేదా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు మామూలుగా ట్రీట్మెంట్ ఇవ్వగానే కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. సో మేమేం చెప్తామంటే వెంటనే స్ట్రాంగ్ కెమికల్స్ కానీ ఏదన్నా అంటే సోప్స్ కానీ ఫేషియల్ ఇది కానీ ఇమీడియట్గా వాడొద్దని చెప్తాము. జస్ట్ ఐసింగ్ చేసుకోమని చెప్తాము. మేము మా క్లినిక్లో ట్రీట్మెంట్ అయిపోగానే ఐస్ ఇస్తాము గెస్ట్కి, సో దట్ ఐస్ అప్లై చేసుకోవచ్చు. కొద్దిమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈవెన్ సూతనింగ్ ప్రోడక్ట్ కూడా అప్లై చేస్తాము. వాళ్ళకి ఇంటికి కూడా సూతనింగ్ ప్రోడక్ట్ ఏదైనా రికమెండ్ చేస్తాము. దే కెన్ అప్లై. ఒక డే తర్వాత నార్మల్ అయిపోతుంది స్కిన్. ఈవెన్ చాలామంది ఈవెన్ లంచ్ టైంలో వచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో కొద్దిమందిలో రేర్గా ఏంటంటే యంగ్స్టర్స్లో చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు రేర్గా కొంచెం స్కిన్ నమ్ చేసే క్రీమ్స్ అవి అప్లై చేసి తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. వలి దాచేపల్లి నుండి కాల్ చేశారు. వలి గారు మేడం అనురాధ గారు ఉన్నారు, చెప్పండి వల్లి గారు. మేడం మా వయసు 35 ఇయర్స్ మేడం. ఓకే అండి. అయితే డైలీ షేవింగ్ చేసుకోవడం వల్ల ఫేస్ మంట పడుతుంది మేడం. మీరు షేవింగ్ రెగ్యులర్గా చేసినట్టయితే బాగా రఫ్ అయిపోతుంది వల్లి గారు. అలాగే హెయిర్ కూడా అంటే స్కిన్ కూడా కట్ అవుతూ ఉంటుంది కాబట్టి రఫ్ అయిపోతుంది, కొన్నిసార్లు డార్క్ కూడా అవుతుంది మీరు అలాగే కంటిన్యూ చేస్తే. సో మీరు ఒకసారి తీసుకురండి, వరి చేయాల్సిన పని లేదు. ఒకసారి జాయిన్ అవుతే ఇంకా హెయిర్ ప్రాబ్లం నుంచి రిలీవ్ అయిపోయినట్టే. కంప్లీట్గా మీకు హెయిర్ తగ్గకపోవడం అంటూ ఉండదు, ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు. మీకు దగ్గరగా ఉన్న సెంటర్కి తీసుకొచ్చినట్టయితే మీకు చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అసలు మీరు దానికి సఫర్ అవ్వాల్సిన అవసరమే లేదు. కొన్ని ట్రీట్మెంట్స్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ సర్టెన్ ఏరియాలో ట్రీట్మెంట్ తీసుకున్నారు అని కనిపించేస్తూ ఉంటుంది. మరి ఈ ట్రీట్మెంట్కి ఎలా ఉంటుందంటారు? అలా డిఫరెన్సియేషన్ అనేది ఉంటుందా? అట్లా ఏమీ ఉండదండి. ఎంత న్యాచురల్గా ఉంటుందంటే మనకి ట్రీట్మెంట్ హెయిర్ గ్రోత్ లేని ఏరియాలాగా ఉంటుందో ట్రీట్మెంట్ తర్వాత ఇది కూడా అలాగే ఉంటుంది. సో చాలామంది ఈ డౌట్ పడుతూ ఉంటారు, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాక ఈ హెయిర్ అంతా ఉంటుంది, ఇక్కడ మొత్తం పోతుంది, ఇక్కడ కొంచెం న్యాచురల్ హెయిర్ ఉంటుంది కదా, అక్కడ ఏమన్నా మచ్చలాగా మార్క్ అక్కడ చేసినంత మట్టుకు అలా మార్క్ లాగా కనిపిస్తుంది అని. అలా ఏమీ ఉండదు. మేము అసలు మిగతా స్కిన్ ఏమీ మారదు, ఓన్లీ హెయిర్ ఫాలికల్ మట్టుకు ఆ హెయిర్ను మట్టుకే డిస్ట్రాయ్ చేస్తాం కాబట్టి, ప్రాబ్లమేటిక్ హెయిర్ అంతా తీసేస్తాం కాబట్టి చాలా న్యాచురల్గా మనకి హెయిర్ లేని ఏరియా ఎలా ఉంటుందో అప్పర్ లిప్ మీద కూడా అలా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంటుంది, అలాగే లోవర్ లిప్ మీద కూడా కొద్దిగా హెయిర్ ఉంటుంది. సో మేము అప్పుడు అడ్వైస్ చేస్తూ ఉంటాం, మీరు ఇది తీసుకుంటే కొద్దిగా ఇక్కడ ఉంది, ఇది కూడా తీసేసుకుంటే మీకు న్యాచురల్గా ఉంటుందని. సో అలా తప్ప మనకు అబ్నార్మల్గా కనిపించడం అంటూ ఏమీ ఉంటుంది స్కిన్ పైన. అలానే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అప్పర్ లిప్ ఉన్నప్పుడు ఫేషియల్ హెయిర్ కూడా చేయించుకోవడం బెటర్ అంటారా? అప్పర్ లిప్ ఉన్నప్పుడు అంటే హెయిర్ని బట్టి అందరికీ కంపల్సరీగా అన్నీ చేయించుకోమని చెప్పము. అక్కడ ప్రాబ్లమేటిక్ హెయిర్ కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా విమెన్లో ప్రాబ్లం ఏంటంటే చాలా థిక్గా మెనుకున్నట్టు కోర్స్గా హెయిర్ చాలా తక్కువగా ఉంటుంది, అలా ఉండదు. కానీ మీడియం టైప్ ఆఫ్ హెయిరే చాలా క్వాంటిటీ ఆఫ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి అప్పర్ లిప్ మీద, లోవర్ లిప్, చిన్ లాంటి ఏరియాస్లో బాగా కనిపిస్తుంటుంది. యూజువల్గా చిన్లో దట్టంగా థిక్ హెయిర్ కనిపిస్తుంది, కానీ అప్పర్ లిప్, లోవర్ లిప్, సైడ్ ఫేస్ అన్నీ మీడియం టైప్ ఆఫ్ మోడరేట్ హెయిర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ క్వాంటిటీ ఆఫ్ హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ప్రాబ్లంగా కనిపిస్తుంది చూడగానే అబ్నార్మల్గా. సో అలాంటి వాళ్ళకి లేజర్ పనిచేయదు. 90% కేసెస్లో లేజర్ ఉపయోగపడదు ఫేషియల్ హెయిర్కి, ఓన్లీ ఐబీ ప్రోబే ఉపయోగపడుతుంది. సో అలాంటి కేసెస్లో ఒక 5-10 వెంట్రుకలు థిక్ హెయిర్ ఉన్నాయనుకున్నా అప్పుడు 1-2 లేజర్స్ ఇచ్చి తర్వాత ఐబీ ప్రోబ్ ఇస్తాము. కొంతమందిలో ఏంటంటే అసలు లేజర్ ఉపయోగపడదు, కంప్లీట్గా స్టార్టింగ్ నుంచే ఫస్ట్ ట్రీట్మెంట్ నుంచే ఐబీ ప్రోబ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఫేషియల్ హెయిర్ మా దగ్గర ఎక్కువగా సక్సెస్ఫుల్గా మేము ట్రీట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఐబీ ప్రోబ్ టెక్నాలజీ. బయట చాలామంది చేయించుకొని లేజర్స్ కూడా మళ్ళీ మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో అందుకని చెప్తూ ఉంటాం, అలా వెళ్ళి అక్కడ మళ్ళీ లేజర్ చేయించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళకు కూడా అంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఎన్నిసార్లు చేయించుకోవాలంటే. సో మీరు ఒకసారి ఎవరైనా పూర్తిగా మేము పే చేయలేము అనుకున్న వాళ్ళకి కూడా ఏం చెప్తామంటే మా దగ్గర లేజర్ తీసుకొని మళ్ళీ బ్రేక్ చేసుకొని మీకు వీలైతే అప్పుడు ఐబీ ప్రోబ్తో వచ్చి కంటిన్యూ చేసుకోండి. 3-4 ట్రీట్మెంట్స్ లేజర్స్ తీసుకుంటే చాలా రీజనబుల్గా అవుతుంది. సో దాంతో కొంత పర్సంటేజ్ థిక్ హెయిర్ అంతా తగ్గిపోతుంది. ఏదైతే మోడరేట్ హెయిర్ ఉంటుందో అప్పుడు కొంత గ్యాప్ తీసుకొని వచ్చి కూడా మళ్ళీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ బయట పే చేసుకొని అది తగ్గక వచ్చి ఇబ్బంది పడొద్దు అని అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇక మగవారిలో అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారు? మగవారిలో అన్వాంటెడ్ హెయిర్ మామూలుగా మనకి ఈ చీక్స్ మీద ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఈ చీక్స్ పైన హెయిర్ కాకుండా ఈ ఇయర్స్ పైన కూడా చాలామంది మెన్కి ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏంటంటే అపియరెన్స్ ఆడ్గా ఉంటుంది. ఇది కాకుండా మామూలుగా అండర్ ఆర్మ్స్ ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు ఎక్కువగా స్వెట్టింగ్తో, దాంతో ప్లస్ చెస్ట్ మీద, బ్యాక్ పైన కూడా అబ్నార్మల్ హెయిర్ ఉంటుంది. సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అబ్నార్మల్ హెయిర్తో. అలా ఉన్న వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టయితే అది ఒక 50% న్యాచురల్ హెయిర్కి వచ్చాక ఆపొచ్చు. కంప్లీట్గా నీట్గా కావాలనుకున్న వాళ్ళు అలా
కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా మెన్కు ఉండే సహజమైన హెయిర్ వరకు తీసుకుంటే సరిపోతుంది, ఎక్సెస్ అబ్నార్మల్ హెయిర్ మటుకు తగ్గితే సరిపోతుంది అనుకునే వాళ్ళకి అలా అడ్వైస్ చేస్తాం అనమాట. సో వాళ్ళకి ఎలా కావాలనేది కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎన్ఆర్ఐసి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మరి వాళ్ళకి ఎలా అందుబాటులో ఉంటుందంటారు? ఎన్ఆర్ఎస్కి ఏంటంటే మేము ఏం చేస్తామంటే జనరల్గా ఎన్ఆర్ఐస్ వచ్చినప్పుడు వాళ్ళకు వెకేషన్ ఉన్నప్పుడు సమ్మర్లో వాళ్ళ హాలిడేస్లో 2 months అలా వస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళ హెయిర్ని బట్టి థిక్ హెయిర్ లేజర్ సూట్ అవుతుందని వాళ్ళకి అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మన అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చే తీసుకుంటూ ఉంటారు. సో ఆ 2 monthsలో లేజర్ సెట్ అవుతే ఒక 4 sessions ఫస్ట్ లేజర్ ఇస్తాము. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి అన్ని ప్రికాషన్స్ చెప్తాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి అనేది, అంటే హెయిర్ మామూలుగా రిమూవ్ చేసుకొని రావాలా, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోగ్రామ్ బట్టి వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. ఇన్ బిట్వీన్ వాళ్ళకు హెయిర్ కొంత తగ్గినాక లేజర్తో ఇంకా హెయిర్ ఉంటే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అని జాగ్రత్తలు చెప్తాము. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ 2 months ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఐబీ ప్రోబ్ అవసరం అయితే ఐబీ ప్రోబ్ కన్వర్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇలా ఒక 3-4 visitsలో కంప్లీట్గా తగ్గించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ 2 కాంబినేషన్లో చాలా అరుదు దొరకదు. రెండోది ఏంటంటే మనకి అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ ఐబీ ప్రోబ్ కూడా పర్ అవర్లీ ఛార్జెస్ చాలా ఎక్స్పెన్సివ్. మనం ఇక్కడ రూపీస్లో ఎలానో వాళ్ళకి అలా డాలర్లో అంత ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, బెనర్జీ విజయవాడ నుండి కాల్ చేశారు. బెనర్జీ గారు. హలో బెనర్జీ గారు చెప్పండి బెనర్జీ గారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. Good afternoon అండి. ఫ్రమ్ విజయవాడ. ఓకే అండి, చెప్పండి. అండ్ ఈ షేవ్ అనేది గ్రోత్ అనేది ఎక్కువగా లేదు మేడం. Okay. దాని గురించి సఫర్ అవుతున్నాను. అంటే లేజర్ తో చేసినా కానీ అనేది గ్రోత్ అనేది లేదు, అక్కడక్కడ లైట్ గా ఉంది, రావట్లేదు. దానివల్ల ఇలా ట్రీట్మెంట్ ఉండదా మేడం గ్రోత్ రావడానికి? అంటే మీకు బియర్డ్ మీద గ్రోత్ తక్కువగా ఉందని చెప్తున్నారండి? అవును మేడం. అది మీకు ఇది హార్మోనల్ ప్రాబ్లం అండి. ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. మీరు ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్ట్ చేసినట్టయితే మీకు కొన్ని సెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇచ్చి మీకు టెస్ట్ చేపిస్తారు, ఇన్వెస్టిగేషన్స్, దాన్ని బట్టి డయాగ్నైజ్ చేసి మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్టయితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ గారు. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.